కొందరు అంటే మనకు మామూలుగా బయట ప్రచారం జరుగుతుంటుంది, రక్తదానం చేయాలని అంటే షుగర్ ఉన్న వాళ్ళు చేయకూడదు, లేకపోతే కామెర్లు వచ్చిన వాళ్ళు చేయకూడదు, ఇట్లా రకరకాల టాటూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు, సో షుగర్ బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. నిజంగానే అంటే అది ఇవ్వడానికి అర్హత మీరు ఇందాక ఏజ్ 18 to 20 అని చెప్పారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఉంటుంది సార్? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన గైడ్లైన్స్ లో 18 to 60 వాళ్ళు అందరూ ఎలిజిబుల్. బట్ ఎలిజిబుల్ లో కూడా ఇబ్బందులు ఎక్కడ ఉంటాయంటే టాటూ వేయించుకున్నప్పుడు పూర్తి స్టెరైల్ కండిషన్ లో వేసుకుంటే ఇబ్బంది లేదు సార్. కానీ టాటూ వల్ల కూడా హెపటైటిస్ అనేది ఫార్వర్డ్ ఉంటుంది. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి స్టెరైల్ సరిగా చేయకుండా ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి హెపటైటిస్ ఉంటే అది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలౌడ్ కాదండి. టాటూ ఉన్న వాళ్ళు కాంట్రా ఇండికేషన్స్లో ఉంటారు. అలానే మనం ఒక హెల్తీ బ్లడ్ని అవతల వాళ్ళకి ఇవ్వాలి. అందుకని ఏంటంటే ఈ షుగర్ ఉందనుకోండి, ఈ డోనర్ కూడా సేఫ్టీ ఉండాలండి. రక్తం ఇచ్చినప్పుడు కొంతమంది కళ్ళు తిరుగుతాయండి. అదేదో ఈ షుగర్ ఉన్న అతను ఇచ్చారనుకోండి ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు, స్టెరాయిడ్స్, మెడిసిన్స్ వాడుతున్నారు, థైరాయిడ్ టాబ్లెట్స్ కానీ బీపీ టాబ్లెట్స్ వాడేటోళ్ళు వాళ్ళు లాంగ్ టర్మ్ నుంచి వాడుతున్నారు. వాళ్ళు ఈ స్వచ్ఛంద రక్తదానంలో ఎలిజిబుల్ కాదండి. ఎమర్జెన్సీస్ ఉంటాయి కొన్ని, అక్కడ యాక్సిడెంట్ అయింది లేదా డెలివరీ అయింది, పేషెంట్కి ఎమర్జెన్సీ ఉంది, లైఫ్ అండ్ డెత్ ఉంది, ఇది ఒక్కడే ఉన్నారు, అదే గ్రూప్ ఉన్న వాళ్ళు అక్కడ 50 మంది ఉన్నా ఈ గ్రూప్ వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు ఇతను ఒప్పుకుంటే కనుక డొనేట్ చేయొచ్చండి. అది మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎవరైనా ఎలిజిబుల్ అయినండి. ఎందుకంటే అక్కడ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఈజ్ కాంప్లికేషన్. ఈయన మాక్సిమం ఏమవుతుంది, ఒక డోనర్కి కళ్ళు తిరిగితే కింద పడతారు. ఓకే, ఓ 10 నిమిషాలు పావు గంటలో మళ్ళీ రిలీఫ్ అవుతారు. కానీ వీళ్ళు ఇచ్చింది అక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి స్వచ్ఛంద రక్తదానం చేయాలని అంటే షుగర్ కానీ బీపీ కానీ ఉండొద్దు, టాటూస్ ఉండొద్దు, అండ్ క్రానిక్ డిజార్డర్స్ అయ్యి ఉండొద్దు, పన్ను తీయించుకున్న 6 నెలల వరకు డొనేట్ చేయొద్దు, ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటే 1 year వరకు చేయొద్దు, ఒక సర్జరీ అయితే 6 months వరకు చేయొద్దు. ఇవి రూల్స్. సో మనం ఒకసారి ఇచ్చిన వాళ్ళు అంటే 3 months ఒకసారి ఇవ్వచ్చు అని అంటారు కదా, అది హోల్ బ్లడ్ కోసం అండి. హోల్ బ్లడ్ కోసం అయితే మనం 3 months ఒకసారి ఇవ్వచ్చండి. ఎవ్రీ 90 days ఒకసారి ఇవ్వచ్చు అని మనకి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHO చెప్తుంది. కంట్రీని బట్టి కొన్ని కంట్రీస్లో 56 days ఒకసారి ఇవ్వచ్చు, కొన్ని కంట్రీస్లో 64 days అంటారు. బట్ ఇండియాలో మాత్రం 90 days ఒకసారి హోల్ బ్లడ్ ఇవ్వచ్చు. అంటే సంవత్సరానికి 4 సార్లు. అందుకనేనండి ఒక వ్యక్తి 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 42 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 4 సార్లు చొప్పున 168 మందిని కాపాడొచ్చు. ఇది హోల్ బ్లడ్ తో. ఈ మధ్యలో కూడా మళ్ళీ ప్లేట్లెట్స్ ఉంటాయండి. ఎవ్రీ 28 days ఒకసారి ప్లేట్లెట్ 28 days ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చండి. ఎవ్రీ 30 days ఒకసారి రెడ్ బ్లడ్ సెల్స్ అది ఇవ్వచ్చండి. ఎవ్రీ 15 days ఒకసారి వైట్ బ్లడ్ సెల్స్ ఇవ్వచ్చండి. ఈ విధంగా లెక్కేసుకుంటే ఒక వ్యక్తి జీవితకాలంలో తక్కువ 500 నుంచి 1000 మందిని కాపాడచ్చు ఒక వ్యక్తి. అది షూర్ అండి. ఇన్ని 100 సార్లు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అని తెలిసి కూడా నేను బ్లడ్ డొనేట్ చేయను, నేను ఇస్తే నాకేమైనా అవుతుంది అని అనుకుంటారు సార్. ఓకే, అంటే మీరు 20 years నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగిన దగ్గర కానీ లేదంటే మీరు ఎవరినన్నా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇప్పించే ప్రయత్నాలలో కానీ అంటే మీకు ఎదురైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే చేదు కానీ ఉంటాయి సార్, మంచి అనుభవాలు 99% ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సార్ నైట్ 9:30కి ఒక కాల్ సార్, వాళ్ళకి పేషెంట్ వాళ్ళకి O+ డోనర్ కావాలి ప్లేట్లెట్స్ కోసం. అయితే వాళ్ళు ట్రై చేశారండి, వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళు ఒక 10 మంది తీసుకొచ్చారు. ప్లేట్లెట్లు ఇవ్వాలంటే ఇప్పుడు మనకి హోల్ బ్లడ్ ఇవ్వాలంటే 12.5 grams హిమోగ్లోబిన్ ఎట్లయితే ఉండాలో ప్లేట్లెట్లు ఇవ్వాలన్నా కూడా 1.5 lakh ప్లేట్లెట్ డోనర్ దగ్గర ఉండాలి. సో వాళ్ళు చేయిస్తే సఫిషియెంట్గా లేవు. రెండోది వెయిన్స్ దొరకట్లేదు. అంటే అంత స్ట్రాంగ్ కొంచెం గట్టి లావుగా అవపడాలి, వెయిన్ అంత లావుగా లేదు, నీటిని వెళ్ళేంత లావుగా లేదు. ఆ టైంలో వాళ్ళకి కంగారు పడి డాక్టర్ నుంచి ఫోన్స్, చంద్రశేఖర్ గారు ఇంతకు 14,000 ఉన్నాయి, ఇప్పుడు 9,000కి వచ్చినాయి, 7,000కి వస్తున్నాయి, పేషెంట్ ఇంకొక 1-2 hours ప్లేట్లెట్స్ కావాలి. అప్పుడు అరౌండ్ 9:30 నైట్ సార్. నేను నేనే వస్తున్నాను, బ్లడ్ బ్యాంక్ వెళ్తుంటేనే ఒక టీ స్టాల్ దగ్గర ఒక పిల్లలు ఉన్నారు, బాస్టిల్ ఎమర్జెన్సీ ఉంది రండి. సార్ నేను వస్తా. అట్లా ముందుకు వచ్చే దేవుళ్ళు కొన్ని వేల మంది సార్. నిజంగా పబ్లిక్ అండి మనం అనుకుంటాం కానండి, దేవుళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు సార్. నేను రామ్ రాబర్ట్ రహీం వీళ్ళని బిలీవ్ చేయను సార్. తిరుపతి వెళ్ళాలి, దేవాలయంలో పూజ చేయాలి, ఇది తప్పు సార్. మన కళ్ళ ముందే దేవుడు ఉండు, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఈ దేవుళ్ళు ఇంతమంది ఉంచుకొని, ప్రాణం ఇచ్చే దేవుళ్ళు ఇంతమంది ఉంచుకొని మనకి ఇబ్బంది ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో సంధానకర్తగా అవకాశం నాకు దొరికినందుకు మాత్రం నేను గర్వపడతానండి దాంట్లో. ఇక నెగిటివ్ అంటేనండి అదేనండి, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీలో కూడా నేను బ్లడ్ ఇవ్వను, నేను వీక్ అవుతాను అని అంటే ఎట్లా సార్? ఇంకొకటి ఏమంటారు సార్, ఓకే సార్ మా వాడు ఉన్నాడు ఇస్తాడు, కానీ మా వాళ్ళని రిజర్వ్లో పెట్టుకుంటే మీ వాళ్ళని పంపేయండి. అరే మీ వాళ్ళని రిజర్వ్లో ఎందుకు, బయట ఉన్న రిజర్వ్లో పెట్టుకో, నేను గ్యారంటీ ఇస్తాను, ముందు మీ వాళ్ళతో ట్రై చేయండి. అదే సార్ ప్రతి ఒక్క ఇంటికి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ 4 ఉంటారు సార్.
అగైన్ ఎంత కోవిడ్ టైంలో పెళ్లి చేయాలనుకున్నా కూడా 50 మందినైనా 100 మందిని పిలుస్తా 200 మందిని పిలుస్తా ఇట్లా అరే ఇంతమంది నువ్వు సర్కిల్ నీకు ఉంటుంది, మీరు ఎందుకు ట్రై చేయరండి మీ బ్లడ్ గురించి. మీ దగ్గర దొరకకపోతే అప్పుడు ఓకే, రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ 2% అండి. ప్రతి 100 మందిలో ఇద్దరికే ఉంటాయండి. అలాంటప్పుడు సరే మీరు 100 మందిని వెతికినా మీ సర్కిల్లో వెతికినా దొరకదు, బయట వాళ్ళు వచ్చి ఇవ్వాలి. అవును, అట్లా కూడా ఉంటుంది. కానీ పాజిటివ్ అయితే ఇవ్వచ్చండి. పోనీ సరే మీకు కావాల్సిన రేర్ బ్లడ్ గ్రూప్ డోనర్ నేను ఇస్తాను. నేను మీ సర్కిల్లో నుంచి మీ ఫ్యామిలీ నుంచి ఒక 2-3 బ్లడ్ ఇవ్వండి. సో దట్ అప్పుడు మన బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ పెరుగుతుంది, ఎమర్జెన్సీ కాల్స్ రాకుండా కొన్నైనా కాపాడతామనంటే. బదులు అంతే. మా వాళ్ళు ఎవరు లేరు. అరే మీ వాళ్ళు ఎవరు లేదంటే ఏంటంటే ఉన్నది మొత్తం 10 కిలోమీటర్ రేడియస్ ఉంటారు మీ వాళ్ళందరూ కూడా. ఎక్కడ మీ ఊరు? ఇదే ఊరు అన్నప్పుడు ఏమైంది, ఇవ్వచ్చు కదా. అంటే మోటివేట్ చేయటము. మీరు రేర్ బ్లడ్ గ్రూప్స్ అని చెప్పారు కదా, అంటే ఎక్కువ మనకు తెలిసింది బాగా ప్రచారం అయ్యేది O- ఓ నెగిటివ్ అంటారు. కాదండి, కానీ మనకి బాంబే బ్లడ్ గ్రూప్ ఒకటి, గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఒకటి, ఏదో కొంచెం ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనకి ఒక ఫస్ట్లో ఎవరైతే డాక్టర్ కార్ల్ ల్యాండ్స్టైనర్ గారు ప్రతిపాదించారో AB అండ్ AB అండ్ O, ఈ 4 బ్లడ్ గ్రూప్స్. తర్వాత నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా, RH ఫ్యాక్టర్ కూడా వచ్చి పాజిటివ్ నెగిటివ్స్ 8 గ్రూప్స్ అనుకున్నాం కదండి. ఇవి 8 ఏంటంటే ఓవరాల్గా యూనివర్సల్గా మనకి దొరికాయండి. ఇది కాకుండా రేరెస్ట్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి సార్, ఇందాక మీరు అన్నట్లు. ఇది ఫస్ట్లో మనకి బాంబే బ్లడ్ గ్రూప్ అనేది ఫస్ట్లో అరే ఎన్ని క్రాస్ మ్యాచ్ చేసినా కూడా వేరే ప్యాకెట్స్తోని అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాతనే బ్లడ్ ఎక్కిస్తారు సార్ పేషెంట్ బ్లడ్. ఎందుకంటే ఓ గ్రూప్ అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది దాని అని. అదేనండి, ఇప్పుడు క్రాస్ మ్యాచ్ చేస్తారు సార్ బ్లడ్ బ్యాంక్లో. ఇది క్రాస్ మ్యాచ్ చేసి ఇదంతా పేషెంట్ బ్లడ్, డోనర్ బ్లడ్ రెండింటి క్రాస్ మ్యాచ్ చేసి ఇది ఓకే అనుకున్న తర్వాతనే ఇస్తారు సార్. ఇది ఎక్కించేటప్పుడు కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకనే డాక్టర్స్ చాలా విజిలెంట్గా ఉంటారండి. ఎంత సేఫెస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకున్నా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి ఎక్కించేటప్పుడు. ఇక్కడ క్రాస్ మ్యాచ్ చేసే టైంలో O పాజిటివ్ పేషెంట్ది O పాజిటివ్, డోనర్ది O పాజిటివ్, ఈ 2 క్రాస్ మ్యాచ్ చేసేటప్పుడు కలవదు. ఎందుకు కలవట్లేదు అని చూస్తే యాంటీ-H అని ఇంకొకటి కెమికల్ వేస్తారు సార్, యాంటీ-H అని. అది చేసినప్పుడు యాంటీలెప్టిన్ అది చేస్తారు సార్. చేసినప్పుడు ఇది ఓనే కానీ దీంట్లో ఇంకా సబ్ టైప్ ఉంది అని చెప్పి అప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంది బాంబే బ్లడ్ గ్రూప్. ఇది ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా బాంబేలోనే కనుక్కున్నారు కాబట్టి ఈ గ్రూప్ని, దానికి బాంబే బ్లడ్ గ్రూప్ అని 1972లో పేరు పెట్టారు సార్. ఇప్పటి వరకు బాంబే బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఇండియా మొత్తం మీద ఒక 4000 మంది ఉన్నారు సార్. దాంట్లో 22 అన్ని చోట్ల ఉంటారు సార్. 2200 మంది పాజిటివ్స్ ఉన్నారు సార్. అండ్ 1600 మంది 1700 చిల్లర నెగిటివ్స్ ఐడెంటిఫైడ్ మొత్తం మీద 4000 మంది. రేర్ గ్రూప్ అండి. ఇది కాకుండా కామన్లీ దొరికే దాంట్లో రేర్ గ్రూప్ ఏంటంటే AB నెగిటివ్ సార్. ఇదంటే మనం ఓవరాల్గా తీసుకుంటే లాస్ట్ 1 yearలో ఇండియా మొత్తం ఇన్ని యూనిట్స్ కలెక్ట్ అయినాయి. దీంట్లో ఏ గ్రూప్ ఎన్ని కలెక్ట్ అయినాయి అని తీసుకున్నప్పుడు AB నెగిటివ్ అనేది రేర్ గ్రూప్ అండి. చాలా తక్కువ అండి. 174 మందిలో ఒకరికండి అది. అండ్ O నెగిటివ్, B నెగిటివ్ 74-76 మందిలో ఒకరికండి. అట్లా ఈవెన్ O పాజిటివ్ ప్రతి ముగ్గురులో ఒకరికి O పాజిటివ్, ఒకరికి B పాజిటివ్ అనేది ఇప్పుడు మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అండి. ఆ తర్వాత A పాజిటివ్ ప్రతి 7గురిలో ఒకరికండి. AB పాజిటివ్ ప్రతి 9-12 మందిలో ఒకరికి ఉంటుంది. ఇదంతా కూడా మనకి లాస్ట్ 1 year ఇండియా మొత్తంగా తీసుకున్న డేటా మీద. అలా కాకుండా ఒక్కొక్క పర్టికులర్ టౌన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక విలేజ్లో మేము దాదాపు 100 మంది స్క్రీన్ చేస్తే 60 మంది B నెగిటివ్ అండి. B నెగిటివ్ అంటే ఆ పర్టికులర్ రీజియన్లో ఆ విధంగా ఉన్నారు. ఆ 4 fathers నుంచి వస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం మనకి అవైలబుల్గా చూసుకుంటే AB నెగిటివ్ ఒక రేర్ అండి. అందుకని నేను ఎక్కడ గ్రూపింగ్ చేసినప్పుడు కానీ సర్కిల్ అడుగుతున్నప్పుడు AB నెగిటివ్ డోనర్ ఒక పర్సన్కి బాస్ మీ పేరు రాసుకుంటాను ఎమర్జెన్సీలో మీరు ఇస్తారా అంటే నేను ఇవ్వను భయం నాకు అనుకోండి. నేను ఒకటే చెప్తాను, భయ్యా ప్రతి 100 మంది AB నెగిటివ్స్లో ఒకరికి అవసరం రావచ్చు. రేపటి రోజున మీ మదర్ ఫాదర్ మీ పిల్లలకు ఎవరికైనా అవసరం వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకొకరిని పిలిపించాల్సిందే కదా. కాబట్టి దయచేసి ముందుకు రండి అంటే ముందుకు. AB పాజిటివ్ రేరా, AB నెగిటివ్ రేర్ సార్. AB నెగిటివ్ రేర్ సార్. AB నెగిటివ్ రేర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా AB నెగిటివ్ వాళ్ళదే వర్క్ చేస్తుంది వాళ్ళకి. అంటే అది మనకి యూనివర్సల్గా అదేనండి. ఇప్పుడు AB నెగిటివ్ అనేది రేర్ గ్రూప్ అండి. అండ్ పేషెంట్ కండిషన్ బట్టి ఒకవేళ పేషెంట్కి AB నెగిటివ్ ఉంది, డాక్టర్స్ కెన్ డిసైడ్ అండి వాళ్ళకి A నెగిటివ్ ఎక్కియచ్చు, B నెగిటివ్ ఎక్కియచ్చు. అట్లా అది ఒక ఉంది, అదొకటి. అదే అలానే యూనివర్సల్ డోనర్ అన్నారు మీరు, యూనివర్సల్ రెసిపియంట్. O నెగిటివ్ యూనివర్సల్ డోనర్ అండి. ఆయనకి RH ఫ్యాక్టర్ లేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. సో పాజిటివ్ ఇచ్చినా పర్వాలేదు, ఎవరికైనా ఇవ్వచ్చు అండి. ఆయనకు మాత్రం O నెగిటివే కావాలి.
ఆయనకి మాత్రం ఓ నెగిటివ్ కావాలి, వేరే ఛాన్స్ లేదు. ఓకే. అండ్ యూనివర్సల్ రిసిపియంట్ అండి, ఏబీ పాజిటివ్. ఇక ఈ ఏబీ పాజిటివ్ ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు అండి, ఎవరి బ్లడ్ అయినా ఎక్కుద్దు ఆయనకి. ఎక్కుద్ది. ఎందుకంటే ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది, అవును. పాజిటివ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంది. సో లేని ఎక్కించినా పర్వాలేదు, ఏబీలో ఏది ఎక్కించినా పర్వాలేదు. ఓహో. కాకపోతే ఇది అన్ని చోట్ల చెయ్యరు హాస్పిటల్స్లో. అంటే డాక్టర్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఏ పాజిటివ్కి ఎక్కిస్తుంటేనే కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకనే ఒక సపరేట్ కిట్ ఒకటి పెట్టుకొని ఒక 2 hours డాక్టర్ అబ్జర్వేషన్లో ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అయ్యి పేషెంట్ కూడా ఒక 1 hour వరకు కూడా స్టేబుల్గా ఉంటే కానీ డాక్టర్స్ భోజనానికి వెళ్ళని పరిస్థితులు ఉంటాయండి ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్. అందుకని వీలైనంత వరకు సేమ్ బ్లడ్ గ్రూప్నే ప్రయారిటీ ఇస్తారు. లేదు అంటే ఆల్టర్నేట్ ఇది చేసుకునే అవకాశాలు ఉంటాయండి. అది మన దేవుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం అండి అది.